శేఖర్ మాస్టర్. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయనే నెంబర్ 1. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. అయితే ఈ మధ్య మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులు కొందరి చేత విమర్శలు తెచ్చుకున్నాయి. మరికొన్ని స్టెప్పులు అవార్డులను కూడా అందుకునేలా చేశాయి. ఒక మాటలో చెప్పాలంటే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే మాస్టర్ సినిమాలు మాత్రమే కాదు, బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలకు కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక షోలో ఆయనకు ఘోర అవమానం జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శేఖర్ మాస్టర్ టాలీవుడ్ మూవీలతో పాటుగా తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలకు కొరియోగ్రాఫర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన సినిమాలకు అవార్డులు దక్కించుకోవడంతో ప్రస్తుతం మాస్టర్ పేరు మోస్ట్ అవైటెడ్ లిస్ట్లోకి చేరిపోయింది. అయితే మాస్టర్ ఒకప్పుడు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా ప్రసారం అవుతున్న పలు కార్యక్రమాల్లో సందడి చేస్తూ ఉంటారు. తాజాగా ఒక షోలో మాస్టర్కు అవమానం జరిగింది. ఓ హీరో ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ షో వీడియో వైరల్ అవ్వడంతో మాస్టర్కు అవమానం జరిగిందని ప్రచారం జోరందుకుంది. సురేష్ సార్ మాస్టర్ గారిది మాత్రం అద్భుతంగా ఉంది. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్ సీజన్ 2 కు శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ షోకు సంబంధించిన మొదటి సీజన్ విజయవంతమైంది. ఆ సీజన్ లో కిరాక్ బాయ్స్ టైటిల్ ను అందుకున్నారు. ఇక ప్రస్తుతం సీజన్ 2లో అమ్మాయిలు అబ్బాయిలు టీంలు పోటాపోటీగా టాస్క్లు జరుగుతున్నాయి. అయితే ప్రతి వారం మూవీ ప్రమోషన్స్ కోసం హీరోలు బుల్లితెర షోలకు సందడి చేస్తారు. అలాగే ఈ షోలో సారంగపాణి జాతకం మూవీ ప్రమోషన్స్ కోసం బలగం ఫేమ్ హీరో ప్రియదర్శి షోలో సందడి చేశారు. అయితే శేఖర్ మాస్టర్ పేరు చెప్పలేకపోయాడు. పేరు తెలియనట్టు సురేష్ అన్నాడు. దానికి మాస్టర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ వీడియోను చూసిన ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రియదర్శిపై కమెంట్స్ చేస్తున్నారు. సురేష్ ఎవరు? ఇంకో షూటింగ్ నుంచి వస్తున్న కొంచెం సురేష్ కొరియోగ్రాఫర్ ఉన్నాడా? ప్రియదర్శిని సరిచేసే ప్రయత్నం చేశాడు. పేరు తప్పుగా చెప్పడంతో ప్రియదర్శి కూడా నాలుగు ఖర్చుకున్నాడు. ఏదేమైనా ఇండియాలోనే స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తున్న శేఖర్ మాస్టర్ పేరే మర్చిపోవడం హాట్ టాపిక్ గా మారింది. అంత పెద్ద కొరియోగ్రాఫర్ పేరు గుర్తుపెట్టుకోకపోవడం ఏంటి అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ అయితే జరుగుతోంది. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఒక సాంగ్లో కేతికా శర్మతో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్పుల మూలంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్పెషల్ సాంగ్లో కేతికా శర్మతో ధరింపజేసిన దుస్తులు, వేయించిన స్టెప్పులు కొందరికి అభ్యంతరంగా మారాయి. ముఖ్యంగా స్టేట్ విమెన్ కమిషనర్ ఈ సాంగ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక మహిళతో ఇలాంటి స్టెప్పులు వేయించడం ఏమాత్రం సబబు అని విమర్శించింది. ఇలాంటి సాంగులకు ఫిల్మ్ మేకర్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ సాంగ్లో స్టెప్పులు ఏమాత్రం కూడా చూడదగినవి కాదని తెలిపారు. అయితే ఈ సాంగ్కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం మరింత హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే శేఖర్ మాస్టర్ పలుమార్లు తన కొరియోగ్రఫీ మూలంగా స్పెషల్ సాంగ్స్లతో విమర్శలు పాలవుతున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా వచ్చిన రాబిన్ హుడ్ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్కు శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ విమర్శలు అందుకుంది. గతంలో నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజ్ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కూడా ఇలానే విమర్శలను అందుకుంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా దబిడి దిబిడి అనే స్పెషల్ సాంగ్ లో చిందులేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె బాలయ్యతో వేసిన స్టెప్పులు ఏమాత్రం బాగాలేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా నడిచింది. ఈ సాంగ్ కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించింది కావటం గమనార్హం. శేఖర్ మాస్టర్ టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయనే నెంబర్ 1. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. అయితే ఈ మధ్య మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులు కొందరి చేత విమర్శలు తెచ్చుకున్నాయి. మరికొన్ని స్టెప్పులు అవార్డులను కూడా అందుకునేలా చేశాయి. ఒక మాటలో చెప్పాలంటే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే మాస్టర్ సినిమాలు మాత్రమే కాదు, బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలకు కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక షోలో ఆయనకు ఘోర అవమానం జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శేఖర్ మాస్టర్ టాలీవుడ్ మూవీలతో పాటుగా తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలకు కొరియోగ్రాఫర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన సినిమాలకు అవార్డులు దక్కించుకోవడంతో ప్రస్తుతం మాస్టర్ పేరు మోస్ట్ అవైటెడ్ లిస్ట్లోకి చేరిపోయింది. అయితే మాస్టర్ ఒకప్పుడు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా ప్రసారం అవుతున్న పలు కార్యక్రమాల్లో సందడి చేస్తూ ఉంటారు. తాజాగా ఒక షోలో మాస్టర్కు అవమానం జరిగింది. ఓ హీరో ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ షో వీడియో వైరల్ అవ్వడంతో మాస్టర్కు అవమానం జరిగిందని ప్రచారం జోరందుకుంది.
సురేష్ సార్ మాస్టర్ గారిది మాత్రం అద్భుతంగా ఉంది. సారీ డార్లింగ్ మరీ టూ మచ్ ఇది. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్ సీజన్ 2 కు శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ షోకు సంబంధించిన మొదటి సీజన్ విజయవంతమైంది. ఆ సీజన్ లో కిరాక్ బాయ్స్ టైటిల్ ను అందుకున్నారు. ఇక ప్రస్తుతం సీజన్ 2 లో అమ్మాయిలు అబ్బాయిలు టీంలు పోటాపోటీగా టాస్క్లు జరుగుతున్నాయి. అయితే ప్రతి వారం మూవీ ప్రమోషన్స్ కోసం హీరోలు బుల్లితెర షోలకు సందడి చేస్తారు. అలాగే ఈ షోలో సారంగపాణి జాతకం మూవీ ప్రమోషన్స్ కోసం బలగం ఫేమ్ హీరో ప్రియదర్శి షోలో సందడి చేశారు. అయితే శేఖర్ మాస్టర్ పేరు చెప్పలేకపోయాడు. పేరు తెలియనట్టు సురేష్ అన్నాడు. దానికి మాస్టర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ వీడియోను చూసిన ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రియదర్శిపై కమెంట్స్ చేస్తున్నారు. సురేష్ ఎవరు? ఇంకో షూటింగ్ నుంచి వస్తున్నా కొంచెం అందుకే సురేష్ కొరియోగ్రాఫర్ ఉన్నాడా? అనుకుంటలేదు. ప్రియదర్శిని సరిచేసే ప్రయత్నం చేశాడు. పేరు తప్పుగా చెప్పడంతో ప్రియదర్శి కూడా నాలుగు ఖర్చుకున్నాడు. ఏదేమైనా ఇండియాలోనే స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తున్న శేఖర్ మాస్టర్ పేరే మర్చిపోవడం హాట్ టాపిక్ గా మారింది. అంత పెద్ద కొరియోగ్రాఫర్ పేరు గుర్తుపెట్టుకోకపోవడం ఏంటి అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ అయితే జరుగుతోంది. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఒక సాంగ్లో కేతికా శర్మతో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్పుల మూలంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్పెషల్ సాంగ్లో కేతికా శర్మతో ధరింపజేసిన దుస్తులు వేయించిన స్టెప్పులు కొందరికి అభ్యంతరంగా మారాయి. ముఖ్యంగా స్టేట్ విమెన్ కమిషనర్ ఈ సాంగ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక మహిళతో ఇలాంటి స్టెప్పులు వేయించడం ఏమాత్రం సబబు అని విమర్శించింది. ఇలాంటి సాంగులకు ఫిల్మ్ మేకర్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ సాంగ్లో స్టెప్పులు ఏమాత్రం కూడా చూడదగినవి కాదని తెలిపారు. అయితే ఈ సాంగ్కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం మరింత హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే శేఖర్ మాస్టర్ పలుమార్లు తన కొరియోగ్రఫీ మూలంగా స్పెషల్ సాంగ్స్లతో విమర్శలు పాలవుతున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా వచ్చిన రాబిన్ హుడ్ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్కు శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ విమర్శలు అందుకుంది. గతంలో నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజ్ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కూడా ఇలానే విమర్శలను అందుకుంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా దబిడి దిబిడి అనే స్పెషల్ సాంగ్ లో చిందులేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె బాలయ్యతో వేసిన స్టెప్పులు ఏమాత్రం బాగాలేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా నడిచింది. ఈ సాంగ్ కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించింది కావటం గమనార్హం. శేఖర్ మాస్టర్ టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయనే నెంబర్ 1. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. అయితే ఈ మధ్య మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులు కొందరి చేత విమర్శలు తెచ్చుకున్నాయి. మరికొన్ని స్టెప్పులు అవార్డులను కూడా అందుకునేలా చేశాయి. ఒక మాటలో చెప్పాలంటే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే మాస్టర్ సినిమాలు మాత్రమే కాదు, బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలకు కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక షోలో ఆయనకు ఘోర అవమానం జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శేఖర్ మాస్టర్ టాలీవుడ్ మూవీలతో పాటుగా తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలకు కొరియోగ్రాఫర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన సినిమాలకు అవార్డు దక్కించుకోవడంతో ప్రస్తుతం మాస్టర్ పేరు మోస్ట్ అవైటెడ్ లిస్ట్లోకి చేరిపోయింది. అయితే మాస్టర్ ఒకప్పుడు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా ప్రసారం అవుతున్న పలు కార్యక్రమాల్లో సందడి చేస్తూ ఉంటారు. తాజాగా ఒక షోలో మాస్టర్కు అవమానం జరిగింది. ఓ హీరో ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ షో వీడియో వైరల్ అవ్వడంతో మాస్టర్కు అవమానం జరిగిందని ప్రచారం జోరందుకుంది. సురేష్ సార్ మాస్టర్ గారిది మాత్రం అద్భుతంగా ఉంది. సారీ డార్లింగ్ మరీ టూ మచ్ ఇది. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్ సీజన్ 2 కు శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ షోకు సంబంధించిన మొదటి సీజన్ విజయవంతమైంది. ఆ సీజన్ లో కిరాక్ బాయ్స్ టైటిల్ ను అందుకున్నారు. ఇక ప్రస్తుతం సీజన్ 2 లో అమ్మాయిలు అబ్బాయిలు టీంలు పోటాపోటీగా టాస్క్లు జరుగుతున్నాయి. అయితే ప్రతి వారం మూవీ ప్రమోషన్స్ కోసం హీరోలు బుల్లితెర షోలకు సందడి చేస్తారు. అలాగే ఈ షోలో సారంగపాణి జాతకం మూవీ ప్రమోషన్స్ కోసం బలగం ఫేమ్ హీరో ప్రియదర్శి షోలో సందడి చేశారు. అయితే శేఖర్ మాస్టర్ పేరు చెప్పలేకపోయాడు. పేరు తెలియనట్టు సురేష్ అన్నాడు. దానికి మాస్టర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ వీడియోను చూసిన ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రియదర్శిపై కమెంట్స్ చేస్తున్నారు. సురేష్ ఎవరు? ఇంకో షూటింగ్ నుంచి వస్తున్నా కొంచెం అందుకే సురేష్ కొరియోగ్రాఫర్ ఉన్నాడా? అనుకుంటలేదు. ప్రియదర్శిని సరిచేసే ప్రయత్నం చేశాడు. పేరు తప్పుగా చెప్పడంతో ప్రియదర్శి కూడా నాలుగు ఖర్చుకున్నాడు. ఏదేమైనా ఇండియాలోనే స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తున్న శేఖర్ మాస్టర్ పేరే మర్చిపోవడం హాట్ టాపిక్గా మారింది.
అంత పెద్ద కొరియోగ్రాఫర్ పేరు గుర్తు పెట్టుకోకపోవడం ఏంటి అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ అయితే జరుగుతోంది. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఒక సాంగ్లో కేతికా శర్మతో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్పుల మూలంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్పెషల్ సాంగ్లో కేతికా శర్మతో ధరింపజేసిన దుస్తులు, వేయించిన స్టెప్పులు కొందరికి అభ్యంతరంగా మారాయి. ముఖ్యంగా స్టేట్ విమెన్ కమిషనర్ ఈ సాంగ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక మహిళతో ఇలాంటి స్టెప్పులు వేయించడం ఏమాత్రం సబబు అని విమర్శించింది. ఇలాంటి సాంగులకు ఫిల్మ్ మేకర్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ సాంగ్లో స్టెప్పులు ఏమాత్రం కూడా చూడదగినవి కాదని తెలిపారు. అయితే ఈ సాంగ్కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం మరింత హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే శేఖర్ మాస్టర్ పలుమార్లు తన కొరియోగ్రఫీ మూలంగా స్పెషల్ సాంగ్స్లతో విమర్శలు పాలవుతున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా వచ్చిన రాబిన్ హుడ్ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్కు శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ విమర్శలు అందుకుంది. గతంలో నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజ్ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కూడా ఇలానే విమర్శలను అందుకుంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా దబిడి దిబిడి అనే స్పెషల్ సాంగ్ లో చిందులేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె బాలయ్యతో వేసిన స్టెప్పులు ఏమాత్రం బాగాలేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా నడిచింది. ఈ సాంగ్ కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించింది కావటం గమనార్హం.